పీఆర్సీపై శాసన మండలిలో మాటల యుద్ధం నడిచింది. గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఉద్యోగ వ్యవస్థను భ్రష్టు పట్టించిందని మంత్రి పయ్యావుల విమర్శించారు. అయితే మంత్రి వ్యాఖ్యల్ని ఖండించారు మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ. దీనికి మళ్లీ కౌంటర్ ఇచ్చిన పయ్యావుల విపక్షం భ్రమల్లో ఉందని, మరో 10 ఏళ్లు అలాగే ఉండాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. మీ ఎన్నికల వాగ్దానాలు మీరు గుర్తుపెట్టుకుని ఉంటే మీకు ఆ పరిస్థితి వచ్చుండేది కాదు. మీ ఎన్నికల వాగ్దానాలు గుర్తుపెట్టుకుని ఉంటే మీకు ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. పొరపాటున సింగిల్ డిజిట్ పోకుండా డబుల్ డిజిట్ లో మిగిలారు మీరు. వారు అడిగిన ప్రశ్నని రాజకీయ కోణంలో తీసుకొచ్చి వారు మాట్లాడుతున్నారు. అధ్యక్ష, ప్రజలు ఎందుకు వేశారు ఓటు, ఎందుకు గెలిపించారు, ఇటు ఎందుకు పెట్టారు, అటు ఎందుకు పెట్టారు అనేది త్వరలో తెలుస్తుంది. అధ్యక్ష, ఒక్కోసారి కొన్ని ఆవేశాలకు, కొన్ని అలవాటు, కొన్ని వారికున్న అత్యుత్సాహంగా ఇచ్చిన వాళ్ళు చూపెట్టిన ప్రలోభాలకు వంగి చేయొచ్చు. అధ్యక్ష, సరే వాటర్ ఉంటుంది, ప్రభుత్వాలు మారాయి, అటు ఉన్న వాళ్ళు ఇటు వచ్చాము, ఇటు ఉన్న వాళ్ళు అటే లేదు. నో ఇష్యూ, నో ఇష్యూ. అదే చెప్పాను, అదే ఏదో జరుగుతుందో 2 రోజులు పోతే తెలుస్తుంది. అధ్యక్ష, వాళ్ళు అట్లాంటి భ్రమల్లోనే ఉండాలని మేము కోరుకుంటాం. వాళ్ళు అట్లాంటి భ్రమల్లోనే ఉండాలని కోరుకుంటాం. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మీరు అట్లనే చూడండి. ఇంకో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో అక్కడే అదే సింగిల్ డిజిట్ తోటే ఉండేటువంటి ప్రయత్నం మీరు చేద్దరు. మిమ్మల్ని కనువిప్పు కలిగించేటువంటి ప్రయత్నం కూడా మేము చేయం. కాకపోతే ప్రజలకి ఈ వేదిక ద్వారా చెప్పాలి, మీకు ప్రజల పట్ల ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయనే దానికోసమే వివరించడం జరిగింది అనేటువంటి చెప్తా ఉన్నాను. అధ్యక్ష.